చిచి, అసలు ఈ కాలంలో మనుషులందరూ ఎలా తయారయ్యారంటే ఇంట్లో వైఫైలు పెట్టుకుంటున్నారు గానీ దానికి పాస్వర్డ్లు పెడుతున్నారు. ఎంత కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయారంటే ఫోన్ లో VPNలు పెట్టుకుని పక్క దేశానికి టూర్లు వేస్తున్నారు. అరే, సొంత దేశం వెబ్సైట్స్ లో చూడలేని వాళ్ళు కూడా వచ్చి దేశం గురించి మాట్లాడే వాళ్ళే. ఇవన్నీ చాలవన్నట్టు ఎక్కడ చూసినా మతము మతము అని చచ్చిపోతున్నారు. చిచి, మనుషులందరూ మతంతో పాటు కులం కూడా ముఖ్యమే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. ఇలాంటి వాళ్ళందరితో ఈ కలియుగం భ్రష్టు పట్టుకుపోతోంది. ఇలాంటి మనుషులందరినీ మారుస్తానికి మళ్ళీ ఆ దేవుడే దిగి రావాలి. కలియుగంలో కలికి రావాలి. I'm on the clock, put me on top, everybody drop. ఎవడ్రా నువ్వు? నేనేరా కల్కి. కాలి కిల్లి నమ్ముకుంటూ గవర్నమెంట్ స్కూల్ బయట గొట్టాల ప్యాకెట్లు అమ్ముకునే వాడిలా ఉన్నావు. నువ్వు కలికి ఏంట్రా గుల్కి? నేనేరా కల్కి. కావాలంటే నా బుజ్జిని చూడరా. మిరపకాయ బజ్జీకి వీల్స్ పెట్టినట్టుంది. ఇది బుజ్జి ఏంట్రా గజ్జి? అంటే అదే ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తే రీచ్ ఇస్తారని. అరే, ప్రభాస్ ఫ్యాన్స్ కనుక ఇది చూసారనుకో ఇంప్రెస్ అవర్రా, నీ డిప్ప మీద మింగుతారు. కాబట్టి అర్జెంట్ గా వెళ్లి గెటప్ మార్చే. ఓకే బ్రో. ఇప్పుడు సొల్లు సంఘానికి అధ్యక్షుడి లాగా, ఎర్రి హూకులకి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అడక్క తినేవాడి లాగా నీకు సెట్ అయ్యేలాగా ఉన్నావురా. థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభాస్ అప్కమింగ్ మూవీ అయిన కల్కికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే కల్కి హైప్ ని వాడుకుని కొంతమంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు నానా సొల్లు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. పోనీ అందులో ఏమన్నా కంటెంట్ ఉంటుందా అంటే లేదు, మొత్తం క్రింజ్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా కల్కి పేరుతో రోత వీడియోలు అప్లోడ్ చేసే మొక్కజొన్న కంకిగాల్ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. మన కల్కి కళాఖండాల్లో ఫస్ట్ కళాఖండం వచ్చేసి కల్కి అవుట్ఫిట్ బై ఏడ్ జూడ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ అ ట్రైలర్. మళ్ళీ లెట్స్ గెట్ డ్రెస్ చేద్దాం అనిపిస్తుంది ఈ స్పెట్స్ తో. అండ్ లాస్ట్ లో ఇది మీలో ఒకరికి ఇచ్చేస్తాం. దీంతో ఒక అవుట్ఫిట్ బిల్డ్ చేద్దాం. ఫైనల్ గా స్టార్ ఐటమ్ వేసి దేర్ యు గో. నైస్ ఫ్యూచరిస్టిక్ అవుట్ఫిట్ అన్నా. ఫ్యూచర్ లో ఎప్పుడు వేసుకో మాకే. లేకపోతే ఏంటన్నా ఇదే స్పెక్స్ ప్రభాస్ పెట్టుకుంటే అది 2898 AD లా ఉంది. నువ్వు పెట్టుకుంటే కాల్చిపడేసిన బీడీలా ఉంది. అంటే అంత లాజిక్ లెస్ గా ఉంది అంటున్నా. కావాలంటే నువ్వే చూడు, ప్రభాస్ అవుట్ఫిట్ లో తన డ్రెస్ కి తగ్గ స్పెక్స్ ఉన్నాయి. నీ అవుట్ఫిట్ లో చూడు, నువ్వు వేసుకున్న డ్రెస్ కి దాని మీద నువ్వు పెట్టిన స్పెక్స్ కి ముంజకి సంజకి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి ఏ చూడన్నా, నేను నీకు చెప్పేది ఏంటంటే తెంగు కానీ అతి తెంగు. మన ఏజ్ చూడన్నా కల్కి అవుట్ఫిట్టే కాదు, ఇంతకు ముందు సలార్ అవుట్ఫిట్ కూడా వేశాడు. నాకు ఈ లుక్ బాగా నచ్చింది. మరి వేసేద్దామా? వైట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్స్. అందరికి బాగుంటుంది. అకేషన్ ని బట్టి అవుట్ఫిట్ ఉండాలి, అవుట్ఫిట్ ని బట్టి కలర్ ప్యాలే ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్ వైల్ పుట్టింగ్ అన్ అవుట్ఫిట్ టుగెదర్, దిస్ ఇస్ నాలెడ్జ్. అన్న, ఈ అవుట్ఫిట్ కి నువ్వు వేసిన ఈ అవుట్ఫిట్ కి ఏమన్నా సంబంధం ఉందా? అండ్ మోర్ ఓవర్, నువ్వు వేసిన దాన్ని సలార్ అవుట్ఫిట్ అనరు. ఇదిగో దీన్ని అంటారు సలార్ అవుట్ఫిట్ అని. మళ్ళీ వీడు వేసిన ఈ బుడబొక్కల అవుట్ఫిట్ కి కింద కామెంట్ సెక్షన్ లో చూడండి, ఒక్కొక్కడు వచ్చి ఎలా కామెంట్ పెడుతున్నాడు. అన్నా, మీరు ప్రభాస్ అన్న కన్నా మీరు ఇంకా మస్తున్నారు. జోకా నవ్వాలా? ఈ అద్దాలు కనబడుతున్నాయి కదా, దీన్ని నేను లాస్ట్ టైం వెతికి నచ్చి మరీ తీసుకున్నాను. అండ్ ఇవే అద్దాలు రీసెంట్ గా సినిమా పోస్టర్ మీద చూసాను. మరి అట్లుంటే మన వార్డ్రోబ్ అంటే ఇప్పుడు దీంతో మన స్టైల్లో ఒక అవుట్ఫిట్ డిజైన్ చేద్దాం. ఒకే కళ్ళద్దాల మీద ఎన్ని అవుట్ఫిట్లు వేస్తావన్నా? అక్కడ కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. నువ్వు దాని రిఫరెన్స్ గా తీసుకుని ఓ 2-3 అవుట్ఫిట్లు సజెస్ట్ చేసావనుకో, ఎవడో ఒకడు నువ్వు సజెస్ట్ చేసావని ఈ అవుట్ఫిట్ వేస్తే వాడి పెంపుడు కొక్కొచ్చి వాడినే ఖర్చేస్తుంది. అది అలా ఉంచితే అన్నా నీకో సజెషన్, ఈ వీడియోకి టైటిల్ కల్కి అవుట్ఫిట్ అని తీసేసి వెల్డింగ్ పనులు చేసేటోడి అవుట్ఫిట్ అని పెట్టుకో, నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. సరే పోనీ అది కూడా పక్కన పెట్టు. లాస్ట్ లో ఏంటన్నా లంగా బొందు టైట్ చేసుకుంటున్నట్టు ప్యాంటు బొందుని టైట్ చేసుకుంటున్నావు. దీని చుట్టూ ఉండే తాడు బేసిక్ గా ప్యాంట్ ని టైట్ గా చేసేయడానికి, అంటే మరి జారిపోకూడదు కదా. ఇంతకీ నువ్వు వేసుకుంది ప్యాంటా లంగానా? సార్ మీరు మేడమా? మన కల్కి కళాఖండాల్లో నెక్స్ట్ కళాఖండం వచ్చేసి కల్కి రివ్యూస్ అండ్ రియాక్షన్ బై రావణ్ ఫర్ యూ. ఆల్ ఇండియా ఎర్రిహూక్ అయినా మన రావణ్ ఫర్ యూ గాడు కల్కి ట్రైలర్ రిలీజ్ అవ్వటంతో దానికి రియాక్షన్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో మీరే చూడండి. యూనివర్సిటీకి ఇస్తారా? అమీ జాక్సన్ గా ఇంకా నయం మైకేల్ జాక్సన్ అనలేదు. అరే సొల్లుగా, నీకు ఎమీ జాక్సన్ కి దిశా పటానికి తేడా తెలీదారా? ఫాల్తున్నాయలా? అరే నువ్వు తెలియక ఎర్రిపు అవుతావో, లేకపోతే తెలిసి ఎర్రిపు అవుతావో, పని కట్టుకుని ఎర్రిపు అవుతావో, లేదా అందరి చేత ఎర్రిపు అనిపించుకోవాలనుకుని ఎర్రిపు అవుతావో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో నువ్వు మాత్రం ఎర్రిపువేరా. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుకు ఎన్నైనా చెప్తాడు. ఇక్కడ ఏంటంటే భయ్యా, ఈ రావణ్ ఫర్ యూ గాడికి బుర్ర లూజు ప్యాంట్ టైట్. ఇంకా చెప్పాలంటే వీడియో షుగర్ పేషెంట్. ఏదన్నా మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అవ్వటం ఆలస్యం, అర సెకండ్ కూడా వెయిట్ చేయకుండా వీడియో అప్లోడ్ చేస్తాడు. అది కూడా హాఫ్ నాలెడ్జ్ తో. సింపుల్ గా చెప్పాలంటే వీడు ఎలాంటోడంటే, వీడికి అవ్వ కావాలి, బువ్వ కావాలి, అవ్వ గువ్వ కావాలి. అందుకే వీడికి ఏం తెలియకపోయినా యూట్యూబ్ లోకి వచ్చి సొల్లు వాగేసి రీచ్ మింగేస్తూ ఉంటాడు. యూనివర్సిటీకి ఇస్తారా? అమీ జాక్సన్ గా నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యు.
ఇకపోతే కల్కి ట్రైలర్ కి వీడిచ్చిన రియాక్షన్ ఒక ఎత్తు అయితే, ఇదే రావణ్ ఫర్ యు గాడు కల్కి మీద ఒక ఫేక్ స్టోరీ కూడా చెప్పాడు. వామ్మో విజయ్ విలన్, వామ్మో 100% నిజం, వామ్మో వీడు వామ్మో అంటున్నాడంటే ఏదో గట్టిగానే సొల్లు చెప్పుంటాడు. సర్లే ఏం చెప్పాడో చూద్దాం. కల్కి మూవీలో కూడా 100% విజయ్ దేవరకొండ నటించబోతుండు. ఇంకొక అశ్వత్థామ కొడుకులాగా తనైతే కనపడబోతుండ అనేటటువంటి కూడా క్లుప్తంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక చేయి కింద పడింది అనమాట. ఆ టైంలో ఒక ముగ్గురు గన్నులు పట్టుకోబోతారు. ఆ ముగ్గురులో ఒకడు దుల్కర్ సల్మాన్ అయితే, ఒకడు విజయ్ దేవరకొండ అనేటటువంటి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మార్కస్ చెప్పు. చెప్పిండి ఇప్పుడే పెద్ద సొల్లు. లేకపోతే ఏంట్రా కల్కి కొండనన్నా? మరి సినిమా ప్రభాస్ ఎందుకు పెట్టి తీసారా? డైరెక్ట్ గా విజయ్ దేవరకొండని పెట్టే తీయచ్చుగా. ఇప్పుడు మూవీలో విజయ్ దేవరకొండ ఉంటే ఉన్నాడు, నేను దాని గురించి ఏమీ అనట్లేదు. నాకు అర్థం కాంది ఏంటంటే వీడు thumbnail లో విజయ్ దేవరకొండ కల్కిలో విలన్ అని చెప్పి వీడియో ఓపెన్ చేస్తే ఒక చోటేమో విజయ్ దేవరకొండనే కల్కి అన్నాడు, ఇంకో చోటేమో విజయ్ దేవరకొండ ప్రభాస్ కి సపోర్ట్ చేసే సపోర్టింగ్ రోల్ అంటున్నాడు. అరే చెప్పే సొల్లన్నా కాస్త మీనింగ్ ఫుల్ గా చెప్పరా. నువ్వు చెప్పే ఈ సొల్లు చూస్తుంటే మాకు నువ్వు సినిమా మీద హైప్ పెంచుతున్నట్టు లేదు, మాకు మూవీ మీద లేనిపోని కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తున్నట్టు ఉంది. అయినా మొన్న నువ్వు కాలువలోకి దూకి బ్లాగ్ తీసి అప్లోడ్ చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు పెద్ద చూదియా గాడివని. ఫ్రెండ్స్ సమ్మర్ లో బావిలో ఈత కొట్టడం వేరు, పూల్లో ఈత కొట్టడం వేరు. సో మేము మా పొలాల్లో ఆ బావి కోసం బేబత్సంగా వెతికాం. చాలా బావిలు అయితే నీళ్ళు ఫ్రెండ్స్. దాదాపు ఖమ్మం నుండి ఒక 100 కిలోమీటర్ల దూరం పైకి అయితే ప్రయాణించి లాస్ట్ దూకుతున్నాం. చూసారు, ఇదైతే నేనన్నమాట. రేచి గబ్బునాయాలా వెళ్ళి మురిక్కాలలోకి దూకి పల్లికిలిస్తావేంట్రా గలీజ్ గా. దీనమ్మ కల్కి సినిమా గురించి తర్వాత రివ్యూలు ఇద్దులే గానీ ముందు నువ్వు అండర్ వేర్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేయటం ఆపేసి మాకి దరిద్రపు కొట్టు సినిమా చూపిస్తాం ఆఫ్ చేయి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ కళాఖండం ఏంటంటే రియాక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ బై యువర్స్ ఫిట్ మనోహర్. ఎవడ్రా సూపర్ మ్యాన్, ఎవడ్రా ఐరన్ మ్యాన్? ఎస్, ఇదే ముక్క మీరు కల్కి ట్రైలర్ చూసాక చెప్పకపోతే నా పేరు యువర్ ఫిట్ మనోహరే కాదు. అరే ఎందుకురా గాడిద గాండ్రించినట్టు అరుస్తూ కొత్త చించేసుకుంటున్నావు? కల్కి మూవీని డైరెక్ట్ చేసింది నాగ్ అశ్విన్, అందులో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసింది ప్రభాస్, ప్రొడ్యూస్ చేసింది అశ్వనీ దత్ గారు. ఇందులో నీ కాంట్రిబ్యూషన్ ఏముందని ఓ నరాలు తెగేలాగా అరిచేస్తున్నావు. వీడిలా ఓవర్ యాక్షన్ చేయటమే కాదు భయ్యా, అదే వీడియోలో వీడేమన్నాడో తెలుసా? ప్రభాస్ పేరు ప్రభాస్ అని తీసేయాలంట. ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటే దీని అమ్మాయి ఇంకా రేపు పొద్దున సినిమా రిలీజ్ అయితే ఇంకా మా పరిస్థితి ఏంటి? అసలు మా డార్లింగ్ పేరు ప్రభాస్ అని తీసేయండి. అరే బుర్రుందారా నీకు? కొంచెమన్నా ఉందా? డార్లింగ్ పేరు ప్రభాస్ అని తీసేయాలా? కాదు భయ్యా, ఇప్పుడు లేనిపోని ఓవర్ యాక్షన్ చేస్తూ అక్కర్లేని ఎలివేషన్లు ఇచ్చావనుకో నిన్ను నేను మింగటం కాదు, అందరికన్నా ముందొచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ నిన్ను మింగుతారు. చొక్కా ఇప్పుకొని ఫైట్ చేసే సీన్లకి ఇంకా అమ్మాయిలందరూ ఏమైపోతారు? అమ్మాయిల దాకా ఎందుకు, నీ వారకం చూస్తుంటే ప్రభాస్ బాడీ చూసి ముందు నువ్వే కొట్టేసుకునేలాగా ఉన్నావుగా. అరే బాబు, నువ్వు ప్రభాస్ గారి మీద నీ ఫ్యానిజం చూపిస్తే చూపించు, కానీ ఇలా నిబ్బగాడ్లా బిహేవ్ చేస్తూ కొంతమంది జెన్యూన్ ప్రభాస్ ఫ్యాన్స్ పరువు తీకు. కల్కి కళాఖండాల్లో నెక్స్ట్ వచ్చే కళాఖండం ఏంటంటే ఇన్స్టా కళాఖండాలు. ఈ కల్కి మూవీ రిలీజ్ అవటం ఏంటో గానీ ఈ కల్కి మూవీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో రోత ఎక్కువైపోతుంది. ఆ రోత ఏంటో మీరు చూడండి. కొంచెం ఒకటే ఒక సైడ్ ఏంటి భయ్యా, హ్యాండ్ మీద బ్లాక్ పెయింట్ వేసుకుని నీకు నువ్వే పెద్ద ప్రభాస్ లా ఫీల్ అయిపోతున్నావా ఏంటి? ప్రభాస్ వచ్చి ఇదే అవుట్ ఫిట్ వేస్తే దాన్ని కల్కి అంటారు, నువ్వు వచ్చి అవుట్ ఫిట్ వేసావనుకో దాన్ని కల్తీ అంటారు. కల్కిలో ప్రభాస్ పేరు భైరవ, మరి నీ పేరేంటి? ఇడ్లీ రవ్వ. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రభాస్, నువ్వు తుప్పాసు. కాబట్టి భయ్యా నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ఇలా గెటప్ వేసుకుని ప్రభాస్ ని ఇమిటేట్ చేయడం మానేసి వెళ్ళి వేరే కంటెంట్ చేసుకో బ్రో. Oh, bring me up, I'm on the clock. బ్రో నువ్వు ఈ ఎడిటింగ్ ఏ యాప్ లో చేసావో చెప్తావా? అంటే అది ఒకవేళ ఆ యాప్ నా ఫోన్ లో ఉంటే అన్ఇన్స్టాల్ మింగుతా, లేకపోతే ఆ ఎడిటింగ్ ఏంట్రా బాబు కల్కి రేంజ్ విఎఫ్ఎక్స్ లా ఉంది, మామూలుగా లేదు. బుజ్జి కారుతో ఊబర్లు వేసుకుంటున్నట్టు భలే ఎడిట్ చేసావు. అయినా ఎక్కడన్నా రోడ్డు మీద కారు మూవ్ అవుతుంది, కానీ ఇక్కడేంట్రా కారు వెనుకున్న రోడ్డు మూవ్ అవుతోంది. మన కళాఖండాల లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది ఎవరంటే టీవీ 3x3 గాడు. రీసెంట్ గా టీవీ 3x3 కల్కి మీద ఫేక్ రూమర్స్ అండ్ హేట్రేట్ స్ప్రెడ్ చేసింది. ఏ విధంగా స్ప్రెడ్ చేసిందో చూడండి. ప్రభాస్ ఫస్ట్ లుక్ లోని పోజ్ అవెంజర్స్ లోని ఐరన్ మ్యాన్ పోజ్ తో సరిపోవడంతో మొదట కాపీ మార్క్ ఈ సినిమా పైనే పడింది. ఈ మూవీ స్టోరీ కూడా హాలీవుడ్ డ్యూన్ సినిమాకు కాపీ అనే కొత్త చర్చ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా జరుగుతుంది. అరే నీ టీవీ 3x3 గా నీ అంత పెద్ద బొకడా న్యూస్ ఛానల్ ని నా జీవితంలో ఇప్పటిదాకా చూడలేదురా. ప్రభాస్ పోజ్ ఐరన్ మ్యాన్ పోజ్ కి కాపీయా? పిచ్చి పువ్వా మంచి పువ్వారా నువ్వు? పోనీ అదలా ఉంచు, కల్కి డ్యూన్ కాపీయా? అరే నీ అబ్బా, డ్యూన్ మూవీ రిలీజ్ అయింది 2021 లో. కల్కి మూవీ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది 2020 లో. సినిమాటోగ్రఫీలో సిమిలారిటీ ఉండొచ్చేమో గానీ అది కాపీ ఎలా అవుతుందిరా జూకా? అదలా ఉంచితే భయ్యా ఈ టీవీ 3x3 గాడు పక్కనోడి మీద ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం వల్ల వీడికి ఏం సునకానందం వస్తుందో ఏంటో తెలియదు గానీ ప్రతి ఒక్కడి మీద ఇదిగో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడు. ఇక ఈ కళాఖండాల గురించి పక్కన పెడితే లాస్ట్ అండ్ ఫైనల్ గా కల్కి ట్రైలర్ లో నాకు నచ్చని ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. అదే దీపికా పడుకునే తెలుగు డబ్బింగ్. ఎస్, ఈ మూవీకి
తెలుగులో దీపికా పడుకునే ఆవిడకి ఆవిడే డబ్బింగ్ చెప్పుకుంది. అండ్ దట్ లిటరల్లీ సక్స్. అమ్మా ఎలా ఉన్నవా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేలకి అన్న తింటాను. ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీసినప్పుడు మూవీ మేకర్స్ ఆ ఒక్క పాయింట్ లో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాల్సింది. ఈ బాలీవుడ్ వాళ్ళతో తెలుగు డబ్బింగ్ చెప్పించకుండా ఉండాల్సింది. అయినా నాకు నచ్చంది ఏంటంటే భయ్యా, మన టాలీవుడ్ లో బాలీవుడ్ యాక్టర్లకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, ఓకే. బట్ ఇన్ ద సేమ్ వే బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ కి ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఫర్ సపోజ్ ప్రభాస్ ఆదిపురుషే తీసుకోండి. ఆ మూవీలో ఒక మెయిన్ లీడ్ ప్రభాస్ తప్ప ఇంకెవరు చెప్పుకోదగ్గ టాలీవుడ్ యాక్టర్స్ లేరు. అండ్ ఆ మూవీ లిటరల్లీ ప్రభాస్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద డిజాస్టర్ అయ్యింది. కేసీఆర్ గారు మీరు అర్జెంట్ గా యాక్షన్ తీసుకోవాలంటే కావాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తొక్కేస్తున్నారు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే నేను లాస్ట్ వీక్ చేసిన పిల్ల నిబ్బాస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనే రోస్ట్ వీడియోకి యూట్యూబ్ కామెంట్స్ ని ఆఫ్ చేసింది. లిటరల్లీ ఎందుకు ఆఫ్ చేసిందో నాకు తెలియదు. సమ్ సేఫ్టీ రీజన్స్ వల్ల ఆఫ్ చేసింది అంట. సో ఆ వీడియోకి మీ కామెంట్స్ చూడకపోయేసరికి మిమ్మల్ని నేను కొంచెం మిస్ అయ్యాను. ఒకవేళ మీరు కూడా నన్ను మిస్ అయితే ఆ వీడియోకి ఈ వీడియోకి కలిపి ఈ వీడియోకే గట్టిగా కామెంట్లు పెట్టేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏది చేసినా చేయకపోయినా షేర్ మాత్రం పక్కా చేయండి. ఎక్కడ షేర్ చేస్తారో మీ ఇష్టం, కానీ షేర్ చేయండి చాలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరి కొత్త వీడియోతో మీ ముందుంటా. పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. లవ్ యూ బుజ్జి. Love is just a history.